గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురం. భగవద్గీత 3వ అధ్యాయము 34వ శ్లోకం. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవసమాగశ్చేత్ తౌ యస్య పరిపంథినౌ. ప్రతి ఇంద్రియార్థమునందును అంటే ప్రతి ఇంద్రియ విషయమునందును రాగద్వేషములు దాగి ఉన్నవి. మనుష్యుడు ఈ రెండిటికి వశము కాకూడదు. ఎందుకంటే ఈ రెండే మానవుని శ్రేయస్సునకు విఘ్నకారకములు, మహాశత్రువులు. ఇది మహాద్భుతమైన విషయం భగవద్గీతలో. తెలుసుకున్న వాడికి తిరుగుండదు. తెలుసుకున్న వాళ్ళు ఆనందంగా జీవనం గడపగలుగుతారు, బతకగలుగుతారు, ఎదుటి వాళ్ళని బ్రతకనివ్వగలుగుతారు. ఇది అత్యద్భుతమైన శ్లోకం. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఇంద్రియార్థమునందును, ప్రతి విషయం నందు, ఏదో ఇంద్రియాలన్నింటిలో కలుపుతారు. ప్రతి ఇంద్రియము ఇంద్రియార్థం అంటే ప్రతి విషయం నందు కూడా రాగము ద్వేషము రెండూ దాగి ఉన్నాయి. ప్రతి విషయంలో ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకో. మనిషి ఏం చేస్తారంటే ఈ రెండింటికి వశమైపోతారు, రాగానికో ద్వేషానికో. అక్కడ వస్తున్నాయి సమస్యలు అన్నీ. 100% సమస్యలకి కారణం ఇదే. మనిషి ఈ రెండింటికి వశం అవ్వకూడదు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు పరమాత్మ. ఎందుకంటే ఈ రెండే మానవుని శ్రేయస్సునకు విఘ్నకారకములు. ఒక మనిషి బాగుపడడానికి, బాగుపడనివ్వకుండా చేసే విఘ్నాలు ఇవి రెండు. మనము ఇది తెలియక ఏవేవో విఘ్నాలు ఊహించుకుంటాం. ఎందుకంటే మనం అజ్ఞానులం కదా. ఒక పని చేస్తుంటే ఏదో కనపడింది, విఘ్నం వచ్చేసింది. శుభమా అని ఎక్కడికి వెళుతుంటే ఇది ఏదో పిల్లో, ఇంకొక భర్త లేని మహిళ, వేరే మతం వాడో, ఇంకేదో కనపడింది, అక్కడ విఘ్నం ఏర్పడిపోయింది. ఇప్పుడు ఆ విఘ్న నివారణకి ఏం చేయాలి? ఒక పని చేస్తుంటే ఏవో అడ్డంకులు వస్తున్నాయి. పలానా ఆఫీసర్ సంతకం పెట్టట్లేదు నా ఫైల్ మీద, ఆ ఫైల్ ఏమో కదలడం లేదు. మా ఇల్లు కట్టించుకోవడానికి శంకుస్థాపన చేసుకుందాం అనుకుంటే ప్రతిసారి ఏదో అడ్డంకి వస్తుంది. ఇప్పుడు ఈ విఘ్నాన్ని నివారణకి ఏం చేయాలి? ఎంతసేపటికి భౌతికమైన విషయాలు మనకు. అసలైన విఘ్నాలు ఒక మనిషి శ్రేయస్సుకి, ఒక మనిషి బాగుపడటానికి అసలైన విఘ్నాలు రెండు ఉన్నాయి. ఏంటవి అంటే రాగద్వేషాలు. ఈ రెండే మానవుని శ్రేయస్సునికి విఘ్నకారకములు, మహాశత్రువులు అని చెప్తున్నాడు పరమాత్మ. మామూలు శత్రువులు కాదట. రాగద్వేషాలు అనేవి మహాశత్రువులు. ఒక మనిషి జీవితంలో ఎదుగుదలకు, వాడు బాగుపడటానికి, ఉద్ధరించబడటానికి, తను తరించడానికి ఎదురుగా నుంచిన విఘ్నాలే కాదు, మహాభయంకరమైన శత్రువులు ఈ రాగద్వేషాలు. ఈ రెండు శత్రువులు ఎక్కడ దాగి ఉన్నాయి అంటే ప్రతి విషయంలోనూ ఇవి రెండు ఉన్నాయి. ప్రతి ఇంద్రియార్థంలోనూ ఈ రెండు ఉన్నాయి. వీటికి మనిషి వసుడై నాశనం అయిపోతున్నాడు. వసుడై బంధాలు తగిలించుకుంటున్నాడు, వసుడై పాపపుణ్యాలు అతికించుకుంటున్నాడు, వసుడై కర్మబంధాలు పెంచుకుంటున్నాడు, వసుడై జన్మల పరంపర కొనసాగిస్తున్నాడు. వాటి వశంలో మనం పడకపోతే ముక్తులం అయిపోతాం, ఇంకేం లేదు. ఈ రెండు శత్రువులని వదిలించుకోండి అని చెప్తున్నాడు పరమాత్మ. ఈ రాగము ద్వేషం గురించి ఇప్పుడు కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కళ్ళు ఉన్నాయి, నీకు నచ్చింది చూస్తే ఆనందం, అది ఎప్పుడూ ఉండాలి, శాశ్వతం ఉండాలి. కళ్ళలో కూడా మనకి కీడు కలగకూడదు. నీకు నచ్చింది ఇప్పుడే మనకి కళ్ళు ఎర్రబడతాయి, అది చూడగానే మనకి కళ్ళు ఎర్రబడతాయి, కోపం వచ్చేస్తుంది, నాశనం అయిపోవాలి, ఉండకుండా పోవాలి, భూమి మీద లేకుండా పోవాలి, తుడిచిపెట్టుకు పోవాలి. ఎందుకు? నాకు నచ్చలేదు కాబట్టి, నా కళకు నచ్చలేదు కాబట్టి. మనసుకు నచ్చినవన్నీ కూడా ఎప్పుడూ శాశ్వతంగా శుభప్రదంగా ఉండాలి, మనకు ఆనందం కలిగిస్తూ ఉండాలి. మనకు నచ్చని విషయాలు, నచ్చని వాళ్ళు, నచ్చనైపోవాలి. వాడు చెడుగొరకు వెంటనే వాడు చెడుగొరుకుంటాం మనం. ఒక మనిషికి విపరీతమైన సంగము, విపరీతమైన బంధము, మోహము రాగం వల్ల ఏర్పడుతుంటే విపరీతమైన ద్వేషము, కోపము, అరాచకము అంతా కూడా ఈ ద్వేషం వల్ల ఏర్పడుతుంది. కర్మబంధాలకు జీవితం నాశనం అయిపోవడానికి, ఎదురాళ్ళ జీవితం నాశనం చేయడానికి ఈ రెండే కారణం. కాబట్టి వీటికి లోబడకుండా నీ ధర్మంను నిర్వర్తించేది చెప్తున్నాడు ఇక్కడ పరమాత్మ. ప్రధానమైన ఉద్దేశం యుద్ధం చేయడాలండి, ఎదురాళ్ళ నాశనం కోరుకోవడం కాదంటే కాదు. వద్దని మంచిగా ప్రయత్నం చేస్తాం. మన హృదయం మంచిది, మన హృదయం స్వచ్ఛమైనది. కానీ వినలా. లోక కళ్యాణార్థం ఇది కూడా చెయ్యాలి. డాక్టర్ ఏం చేస్తాడు? ఒక గడ్డ తీయాలంటే శరీరంలోది కట్ చేసి గడ్డ తీసి కుట్లేస్తాడు. అది చూసేవాడికి రక్తం కారుతుంది, ఎదుటి పేషెంట్ బాధపడుతూ ఉంటాడు, అది తగ్గడానికి చాలా రోజులు పడుతుంది. కానీ అది దోషభూయిష్టంగానే ఉంటుంది. ఒక డాక్టరు ఒక పేషెంట్ పొట్ట కట్ చేస్తుంటే ఎదురుగా ఇంకొక బయట వ్యక్తి ఉండి చూడగలుగుతాడా? అరాచకం.
అయ్యో అనేసి కళ్ళు మూసుకుంటాడు. ఎందుకు? దోషభూయిష్టంగానే ఉంటుంది. కానీ డాక్టర్కి ఆ పేషెంట్ మీద కోపం ఏమి ఉండదు. వీడి పొట్ట ఎలా అయినా కసకస కోసారని డాక్టర్ అనుకోడు. తన ధర్మము ఎంతవరకు కట్ చేయాలో అంతవరకు కట్ చేసి ఆ గడ్డ తీసేసి కుట్లేసి జాగ్రత్తగా మానిపోయి మరలా ఆ పేషెంట్ కోలుకొని మామూలు మనుషుడై స్వస్థుడై తన జీవితం కొనసాగించాలనే తన ధర్మబద్ధమైన ఆలోచన ఏదైతే ఉందో ఆ ధర్మంలోనే కొనసాగుతూ ఒక డాక్టరు పేషెంట్ పొట్ట కోసి గడ్డ తీసేసి మళ్ళా కుట్లేసేస్తాడు. ఆ విధంగానే ఒక క్షత్రియుడు శత్రువులు పెరిగిపోయి అరాచక మొక్కలు పెరిగిపోయి ధర్మానికి లోకానికి కంటకులుగా తయారై ఆటకం ఏర్పడినప్పుడు దాన్ని అంతవరకు ధర్మబద్ధమైన యుద్ధం చేసి తొలగించబడేసి శాంతిని స్థాపిస్తాడు. దాని ధర్మం. అంతేగాని ఆ శత్రువుల మీద ప్రతిమైన కోపము పీకల్లో కసి వీళ్ళ జాతీయ నాశనం అయిపోవాలి, లేకపోతే అసలు వీళ్ళ దేశము రాజ్యమే నాశనం అయిపోవాలి, ఇలాంటి కసి తాను పెట్టుకున్నాడంటే ఈ రాగద్వేషాల్లో ఒక శత్రువైన ద్వేషాన్ని తాను అంటించుకున్నాడు. తాను ఎలా ఉద్ధరించబడతాడు? అలాగే మనవాళ్ళైతే అంత దుర్మార్గులైనా సరే వెనకేసుకురావాలి. ఎలాంటి వెధవ పనులు చేసినా కాపాడుకురావాలి. ఎదుటాళ్ళ జీవితాలను నాశనం చేసినా, వాళ్ళ ఆస్తులు లాక్కున్న, వాళ్ళని బజార్లోనే వేసినా, వాళ్ళని ఎంత అవమానించినా మనవాళ్ళు మన రక్తం కాబట్టి ఎలా అయినా మనం వాళ్ళని రక్షించుకోవాలి. వాళ్ళ వల్ల దేశమే నాశనం అయిపోతున్నా, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, కుటుంబాల వీధిని పడినా మనవాళ్ళు కాబట్టి మనం రక్షించుకోవాలి. ఏంటిది? ఇది పాపకర్మ కాదా? కాబట్టి రాగద్వేషాలకు అతీతముగా కర్మ చెయ్యాలి. అది చూసే వాళ్ళకి కొన్ని పనులు దోషభూయిష్టమే అనిపించినా సరే రాగద్వేషాలకు అతీతంగా నీ ధర్మం అయ్యుండి నువ్వు చేస్తే అది ఎప్పటికీ దోషభూయిష్టము కాదు. ఎలా అయితే డాక్టరు ఎదుటి పేషెంట్ పొట్ట కట్ చేసేసి గడ్డ తీసినా కూడా డాక్టర్కి ఏ దోషము అంటదో, రాగము ద్వేషము రెండు అంటించుకోకుండా నీవు ఎన్నాళ్ళు నీ ధర్మం నువ్వు నిర్వర్తిస్తావో, నీ కర్తవ్యాలు నువ్వు నిర్వర్తిస్తావో అన్నాళ్ళు నీకు ఏమి అంటవు, అలాగే నీ జీవితం బాగుంటుంది, నీ జీవితం ఉద్ధరించబడుతుంది. ఇవి అంటించుకొని నువ్వు కర్మ చేసావు అనుకో, బంధనాలుగా నువ్వు కారణమవుతావు. ఆ విముక్తి అనేది ఎప్పటికీ దొరకదు. నీ జీవితం ఇలాగే, నీ జీవితం నాశనము. నువ్వు ఎవరిని పనికిమాలిన వాళ్ళని వెనకేసుకొచ్చావో వాళ్ళ వల్ల లోకానికి ఇబ్బంది, ఎవరిని మంచి వాళ్ళని కూడా నీ ద్వేషానికి వల్ల చేసావు వాళ్ళ వలన కూడా ఇబ్బంది, ఎలాంటి నీ చర్యల వలన. కాబట్టి రాగము ద్వేషము రెండూ మంచివి కాదు. ఇవి రెండు ఆత్మనాశనానికి కారణము, మహాశత్రువులు. వీటిని వదిలించుకొని దూరంగా పెట్టి ధర్మము అనే ఒక భావనతో, భగవద్భావనతో కర్మ నిష్కామంగా ఆచరించి భగవంతుడికి అప్పచెప్పేసి నువ్వు చేతులు మడుచుకొని సైలెంట్గా ఉండు అని పరమాత్మ ఇక్కడ 34వ శ్లోకంలో హితబోధ చేస్తున్నాడు. విని రాగద్వేషాలకు అతీతంగా మనం బ్రతకగలిగితే మన బతుకులు గాడిన పడతాయి, మనం తరిస్తాం. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.